సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వాట్‌ప్యాడ్ గురించి తెలుసుకుందామా. సో వాట్‌ప్యాడ్ అనేది ఏంటంటే ఒక టెక్స్ట్ ఎడిటర్ అంటారు. ఇది కూడా ఒక టెక్స్ట్ ఎడిటర్. దీంట్లో ఏంటంటే మనకి నోట్‌ప్యాడ్ లాగే డాక్యుమెంట్స్ టైప్ చేసుకోవచ్చు. అలాగే మనకేంటంటే ఇక్కడ కాంప్లెక్స్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో కాంప్లెక్స్ డాక్యుమెంట్స్ ఏంటంటే నోట్‌ప్యాడ్లో ఏంటి, మనం ఇప్పుడు నార్మల్గా టెక్స్ట్ రాసాము, దాన్ని కలరింగ్ చేయలేకపోతున్నాం. కలరింగ్, బోల్డ్, ఇటాలిక్ ఎటువంటి చేయలేం. సో వాట్‌ప్యాడ్లో మాత్రం మీరు మనకి ఏది ఎలా కావాలన్నా అలాగా మనం చేసుకోవచ్చు. మనకి లెఫ్ట్ సైడ్ కావాలి, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రకరకాలుగా మనకి మన తాలూకా డాక్యుమెంట్ని నీట్గా అంటే ఒక అందంగా అట్రాక్టివ్గా చేంజ్ చేసుకోవచ్చు. అదేంటంటే వాట్‌ప్యాడ్ అంటే ఇది నోట్‌ప్యాడ్కి అడ్వాన్స్డ్ ఏంటంటే వాట్‌ప్యాడ్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఆ వాట్‌ప్యాడ్ని ఎలా ఓపెన్ చేయాలి, దాని తాలూకా ఫీచర్స్ ఏంటి, దాని తాలూకా టూల్స్, మనకి దాని పార్ట్స్ ఏంటి, దాని గురించి మనం ఇక్కడ బ్రీఫ్గా తెలుసుకుందామా. ఓకేనా. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వాట్‌ప్యాడ్ ట్యూటోరియల్. సో వాట్‌ప్యాడ్ని ఎలా ఓపెన్ చేయాలి సో చెప్తాను చూడండి. వాట్‌ప్యాడ్ని ఎలా ఓపెన్ చేస్తారంటే స్టార్ట్కి వెళ్తారు. సేమ్ మనకి ఇక్కడ విండోస్ యాక్సెసరీస్. సో విండోస్ యాక్సెసరీస్కి వెళ్తారు. విండోస్ యాక్సెసరీలో మనకి ఇక్కడ వాట్‌ప్యాడ్ ఉంటుంది. సో వాట్‌ప్యాడ్ ఓకే. సో వాట్‌ప్యాడ్ కానీ మీకు పర్ఫెక్ట్గా వస్తే ఎంఎస్ వర్డ్లో ఒక 30% వచ్చినట్టు మీకు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇది వాట్‌ప్యాడ్. ఓకేనా. సో ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో విధంగా ఎలా ఓపెన్ చేసుకోవచ్చు అంటే రన్ కమాండ్ ఓపెన్ చేయండి. ఇక్కడ టైప్ చేస్తారంటే WORD వాట్‌ప్యాడ్. ఓకే, వాట్‌ప్యాడ్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ ఇంకో విధంగా మనకి కామన్ తెలిసిందే. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా, టైప్ హియర్ టు సెర్చ్. ఇక్కడ ఏం చేస్తారు, సింప్లీ వాట్‌ప్యాడ్ అని టైప్ చేయండి. వాట్‌ప్యాడ్ అంటారు కూడా, వెంటనే వాట్‌ప్యాడ్ విండో అనేది ఓపెన్ అవుద్ది. ఓకేనా. ఇది వాట్‌ప్యాడ్ విండో. సో ఇక్కడ దీని తాలూకు పార్ట్స్ తెలుసు. మన క్లోజింగ్ ఎలా అంటే క్లోజ్ తెలుసు కదా. సో ఇక్కడ క్లోజ్ చేయడం ఎలాగా, ఫస్ట్ ఇది. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ లాస్ట్ క్లోజ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఫైల్ ఉంది కదా, దీంట్లో ఏం చేస్తాం, లాస్ట్ ఎగ్జిట్ ఉంటుంది. ఎగ్జిట్ క్లిక్ చేసేయచ్చు. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే హోమ్, ఇవి మనకి కూడా ఉంది Alt+F4 క్లిక్ చేస్తే మనకి అంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందామా, దీని తల పార్ట్స్ గురించి తెలుసుకుందామా. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, దీన్ని ఏంటంటే కంట్రోల్ మెనూ బాక్స్ అంటారు. ఓకేనా. దీన్ని కంట్రోల్ మెనూ బాక్స్ అంటారు. సో దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఈ కంట్రోల్ మెనూ బాక్స్లో ఏముంటాయి, కంట్రోల్ మెనూ బాక్స్లో ఇక్కడ నుంచి చూసారా ఆప్షన్స్, రీస్టోర్, డౌన్, మూవ్, సైజ్, ఇవన్నీ మనం ఆల్రెడీ నోట్‌ప్యాడ్లో డిస్కస్ చేసాం కదా, ఒకసారి అవి చూడండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఏంటంటారు, క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు, కస్టమైజబుల్ టూల్ బార్. ఓకే. సో ఇది ఉంది కదా, దీన్ని ఏంటంటారంటే టైటిల్ బార్ అంటారు. సో డాక్యుమెంట్, డిఫాల్ట్గా డాక్యుమెంట్ ఉంటుంది. ఓకేనా. సో సేమ్ మనకి ఇప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు ఎంఎస్ వర్డ్లో ఓపెన్ అయిపోద్ది. మనకి ఇప్పుడు సేవ్ చేసుకొని ఓపెన్ చేస్తే డిఫాల్ట్గా మళ్ళీ ఐకాన్ మీద క్లిక్ చేస్తారంటే డైరెక్ట్గా ఎంఎస్ వర్డ్ విండో ఓపెన్ అవుతుంది. అంటే ఎంఎస్ వర్డ్కి రిలేటెడ్ ఇది. ఓకే. సో ఇది ఉందా, దీన్ని డాక్యుమెంట్ వాట్‌ప్యాడ్ అండ్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తాం కాబట్టి. ఇది మినిమైజ్ బటన్, రీస్టోర్ బటన్, క్లోజ్ బటన్ అందరికి తెలిసింది. ఇది హెల్ప్. నెక్స్ట్ ఇవి ఉందా, ఈ మొత్తాన్ని ఏంటంటారంటే ట్యాబ్స్ అంటారు కదా. ఇది ఫైల్ బటన్, ఇది హోమ్ ట్యాబ్, వ్యూ ట్యాబ్. ఓకే. ప్రీవియస్ మెనూ బార్ అనేవారు, ఇప్పుడు ఏంటంటే దీన్ని ట్యాబ్స్ అంటారు. ఈ మొత్తం ఈ కింద నుంచి చూసారా, ఇవి గ్రూప్స్, క్లిప్ బోర్డ్ గ్రూప్, ఓకే, ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్ గ్రూప్, ఇన్సర్ట్ గ్రూప్, ఎడిటింగ్, ఇవన్నీ గ్రూప్స్ అంటారు. దీన్ని రూలర్ అంటారు. ఓకేనా. రూలర్, దిస్ ఇస్ రూలర్ అంటే మార్జిన్ సెట్ చేసుకోవడానికి, మనకి కరెక్ట్ మార్జిన్ ఉందా లేదా మనం ఇది చేయడానికి యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ బ్లింక్ అవుతుంది, దీన్ని కర్సర్ అంటారు. ఇది డాక్యుమెంట్ ఏరియా. ఓకేనా. నెక్స్ట్ ఇది ఉంది కదా, దీన్ని స్టేటస్ బార్ అంటారు. దీన్ని స్టేటస్ బార్. ఓకే. సో మనం పారాగ్రాఫ్ తెచ్చేసి మనం నోట్‌ప్యాడ్లో మనకి ఎలాగ నోట్‌ప్యాడ్లో ఎలా ప్రాక్టీస్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తాము. దీంట్లో మనకి ఏంటంటే కాంప్లెక్స్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో కాంప్లెక్స్ అంటే ఏంటంటే మనకి రకరకాల ఫార్మాటింగ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ని కలరింగ్ ఇచ్చుకోవచ్చు, టెక్స్ట్ని హైలైట్ చేసుకోవచ్చు, సూపర్ స్క్రిప్ట్ యాడ్ చేసుకోవచ్చు, సబ్స్క్రిప్ట్ యూజ్ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో మీకు చూపిస్తాను. ఓకే. సో ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పారాగ్రాఫ్ తేవాలి. సో పారాగ్రాఫ్ని ఎలా తేవాలో చెప్తాను చూడండి. సో పారాగ్రాఫ్ని ఎలా తెస్తారు, సో వర్డ్కి వెళ్ళండి. సో సింప్లీ స్టార్ట్కి వెళ్తారు. ఇక్కడ విన్ వర్డ్ అని టైప్ చేసిన ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలంటే సింప్లీ వర్డ్ అని టైప్ చేసినా ఓపెన్ అయిపోద్ది. లేకపోతే రన్ కమాండ్లో విన్ వర్డ్ ఓపెన్ చేసి మనకి విన్ వర్డ్ అని క్లిక్ చేస్తారనుకోండి, ఎంఎస్ వర్డ్ విండో అనేది ఓపెన్ అవుద్ది. ఓకే. సో ఇది వర్డ్ విండో ఇలా ఓపెన్ అయింది. ఓకే. సో దీంట్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడ మనం టైప్ చేయాలి తెలుసు కదా. సో ఇది టైప్ చేస్తారు, ఈక్వల్స్ టు RAND బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఓకే. ఎంటర్ కొట్టిన వెంటనే మనకి ఇలా పారాగ్రాఫ్ అనేది వస్తుంది. ఈ పారాగ్రాఫ్ని ఏం చేస్తాం, Ctrl+C కాపీ అండ్ గో టు వాట్‌ప్యాడ్. తర్వాత ఏం చేస్తారంటే పేస్ట్ క్లిక్ చేస్తే మనకి ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇలాగా మనకి పారాగ్రాఫ్ అనేది
దీంట్లో పేస్ట్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు ఇండివిజువల్గా ప్రతి దాని గురించి తెలుసుకున్నామా. ఓకే, సో దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అన్నారు. దీన్ని ఇంకోటి ఉంది కస్టమైజబుల్ టూల్ బార్. అంటే ఏంటి, సో ఇప్పుడు నాకు ఈ బటన్ నాకు అవసరం, ఈ బటన్ అవసరం నాకు, ఇప్పుడు దానికి యాడ్ చేయాలనుకోండి, సింప్లీ చేస్తాను, రైట్ క్లిక్ చేసుకొని యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్. అవసరం లేదు, రిమూవ్. అంటే ఏంటంటే దీన్ని కస్టమైజబుల్ టూల్ బార్. ఇది టాప్లో ఉంది, రిబ్బన్ టాప్లో ఉంది, ఇది బాటమ్ కావాలనుకోండి, సో బిలో రిబ్బన్ క్లిక్ చేస్తే కిందకు వచ్చేస్తా చూడండి, కిందకు వచ్చింది. మళ్ళీ కావాలంటే మళ్ళీ మూవ్ చేసుకోవచ్చు, మీరు ఎక్కడికి కావాలంటే మూవ్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని కస్టమైజబుల్ టూల్ బార్ కూడా అన్నారు. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈరోజు హోమ్ ట్యాబ్ గురించి తెలుసుకున్నామా. సో హోమ్ ట్యాబ్లో ఫస్ట్ ఆప్షన్ ఉంది ఏంటంటే క్లిప్ బోర్డ్ గ్రూప్. సో క్లిప్ బోర్డ్ అంటే ఏంటి అంటే ఇది ఒక టెంపరీ మెమరీ లొకేషన్. మనం ఎప్పుడైనా ఒక పారాగ్రాఫ్ అవని, పిక్చర్ అవని, టెక్స్ట్, మనకి ఏదైనా వీడియో అవని, వీడియో క్లిప్ అవని, ఏదైనా మనం కట్ చేసామనుకోండి, సో కట్ చేసిన కాపీ చేసిన అదే చేస్తుందంటే క్లిప్ బోర్డ్ గ్రూప్లో స్టోర్ అవుద్ది. మన మొబైల్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి, ఆండ్రాయిడ్ మొబైల్స్లో మనకి డైరెక్ట్గా మనకి షో చేస్తుంటుంది క్లిప్ బోర్డ్. మీరు కట్ చేయండి, కాపీ చేయండి, కింద క్లిప్ బోర్డ్ అని ఒక ప్యాడ్ లాగా వచ్చేసి ఉంటుంది, అది క్లిప్ బోర్డ్. ఓకే, సో క్లిప్ బోర్డ్ ఆప్షన్ అనేది క్లిప్ బోర్డ్ మన దాంట్లో సేవ్ చేసి మనకి స్టోర్ అయ్యి ఉంటుంది. అప్ టు దీంట్లో 32 ఐటమ్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో దీంట్లో కాదు, సారీ, ఎంఎస్ వర్డ్లో. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చేస్తామంటే సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి చేస్తానంటే ఇక్కడ ఉంది చూసారా, కట్ చేశాను. కట్ చేస్తే తెలుసు కదా మీకు, ఆల్రెడీ మనం నోట్ప్యాడ్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఈ విధంగా. నెక్స్ట్ ఉంది కాపీ అంటే డూప్లికేట్ క్రియేట్ చేయడానికి. సో ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం, కాపీ. నెక్స్ట్ కమ్ హియర్ అండ్ క్లిక్ పేస్ట్. ఓకే, సో ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంత అవుతుంది ఏంటంటే ఫాంట్ స్టైల్. ఇప్పుడు స్టైల్స్ని చేంజ్ చేయాలి. నోట్ప్యాడ్లో ఒకటి దాన్ని చేంజ్ చేస్తే ఏదైంది మొత్తం చేంజ్ అయిపోయింది కదా, మొత్తం చేంజ్ అయిపోతుంది. కానీ దీంట్లో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, ఇది పర్టికులర్ పారాగ్రాఫ్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఈ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకుని చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి దీంట్లో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి చూడండి, అదొక్కటే చేంజ్ అవుతుంది. చూడండి, నోట్ప్యాడ్ లాగా అన్నీ చేంజ్ అవ్వట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఉంది కదా, సెలెక్ట్ చేయండి. సింప్లీ ఫాంట్ సైజ్ని సెలెక్ట్ చేసుకొని చేయాలి. ఓకేనా, ఇది బటన్స్, ఇవి ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి. నెక్స్ట్ ఈ మొత్తాన్ని పర్టికులర్ పారాగ్రాఫ్ని హైలైట్ అనుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు ఉందా, ఇలా చూడండి, ఇలా సెలెక్ట్ చేయండి, హైలైట్ అయిపోయింది చూడండి. ఈ విధంగా హైలైట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కలర్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడికి వచ్చేసి సెలెక్ట్ చేయాలి. ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ చేయాలి. ఓకేనా, సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంత అవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే a+b హోల్ స్క్వేర్, లేకపోతే 10th క్లాస్, 9th క్లాస్, 7th క్లాస్, మీరు ఇష్టం ఎలాగైనా రాసుకోండి. నేను ఇప్పుడు ఫార్ములా రాసుకుంటాను, a+b హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ ఫార్మెటింగ్ నేను కట్ చేస్తాను, నో కలర్ అని పెట్టేస్తాను, నో కలర్. ఓకే, బ్లాక్ కలర్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే a+b హోల్ స్క్వేర్. సో a+b హోల్ స్క్వేర్ సెలెక్ట్ చేయండి. చూడండి, కర్సర్ అనేది మనకి టాప్లో వెళ్ళింది, ఈ విధంగా వెళ్ళింది. అదే చేస్తారు, క్లిక్ చేస్తారు, 2 అని క్లిక్ చేస్తారు కదా, మళ్ళీ చేయాలి, మళ్ళీ డీయాక్టివేట్ చేయాలి. ఓకే, డీయాక్టివేట్ చేసి మళ్ళీ ఈక్వల్స్ టు a స్క్వేర్, మళ్ళీ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఉంది ఏంటి, ఇలా మనకి h2 రాయాలనుకోండి, h2 కిందకి రావాలి, సబ్స్క్రిప్ట్, దీన్ని సబ్స్క్రిప్ట్ అంటారు. ఓకే, 2o, ఇవన్నీ మనకి ఏంటంటే ఎంఎస్ వర్డ్లో అవైలబుల్. ఓకే, ఉంటాయి. ఈ మొత్తం ఫస్ట్ మనం ఇక్కడ నుంచే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ ఎంఎస్ వర్డ్కి. ఇది కానీ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి, మీరు మిగతా 70 మనకి 30% వచ్చిందనంటే ఇది కానీ వస్తాయి. సో మిగతా 70% అనేది వేరే ఆప్షన్స్ ఉంటాయి, దాని గురించి కూడా నేను చెప్తాను. ఓకే, అడ్వాన్స్డ్ ఎంఎస్ ఆఫీస్లో చెప్తాను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒకవేళ మీరు ఒక పారాగ్రాఫ్ తప్పు రాశారనుకోండి, ఇప్పుడు ఫర్ ఈ లైన్ అని తప్పు రాశారు, మీరు నార్మల్గా నోట్స్లో అయితే చేస్తారు, కట్ చేస్తారు కదా, సో అలాగే దీంట్లో కూడా కట్ చేయవచ్చు ఇలాగ ఈ విధంగా. ఓకేనా, సో చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను, జూమ్. సో చూడండి, ఈ విధంగా చూసారా, ఈ విధంగా. ఓకే, ఇలా కట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఎంత అవుతుందంటే మరి తీసేయాలంటే క్లిక్ చేస్తే పోయింది. ఓకే, నెక్స్ట్ అండర్లైన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇటాలిక్, టెక్స్ట్ని ఇటాలిక్ మనకి బెండింగ్ ఫార్మెట్లో చేసుకోవచ్చు. ఓకేనా, బెండింగ్ ఫార్మెట్లో చేయడానికి యూజ్ చేసుకుంటారు ఇది. నెక్స్ట్ ఉందంటే బోల్డ్ అంటే థిక్ ఫార్మెట్లో వస్తుంది చూడండి, థిక్ ఫార్మెట్లో వచ్చింది ఇది. ఓకేనా, సో ఈ విధంగా. నెక్స్ట్ ఇదంతా అవుతుందంటే ఇది ఇండెంటింగ్ అంటారు, అంటే పారాగ్రాఫ్ని ఇండెంట్ చేసుకోవచ్చు, ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు, ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. కర్సర్ మనం ఈ రూలర్ యూజ్ చేసుకోవచ్చు, ఇప్పుడు చూసారా మాదికి, ఇవి ఇండెంటింగ్ పిన్స్ అంటారు కదా, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఈ విధంగా. సో నెక్స్ట్ ఎంత అవుతుందంటే ఇది డిక్రీజ్, ఇంక్రీజ్. ఓకే, ఇంక్రీజ్, డిక్రీజ్ ఇండెంట్. ఓకే, సో నెక్స్ట్ ఉందంటే పాయింట్ వైజ్, అంటే మనం పారాగ్రాఫ్ రాసాం, మనకి ఏదైనా పాయింట్ వైజ్ రాయాలనుకుంటున్నాం, టెక్స్ట్ మనం రాస్తున్నప్పుడు మనకి పాయింట్ వైజ్ రాస్తాం కదా, సో పాయింట్ వైజ్ అలా రాసుకున్నప్పుడు మనకి ఏంటంటే పాయింట్లో రావాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా, ఈ విధంగా. ఓకేనా, సో ఈ విధంగా కదా. సో ఇప్పుడు పాయింట్ వైజ్ రాయాలనుకోండి,
సో చూడండి ఇక్కడ మనం పాయింట్ వైజ్ రాయాలనుకోండి. సో ఇక్కడ ఎలా ఇలా చూసారు సెలెక్ట్ చేశాను నేను. సో నేను ఆల్రెడీ రాస్తాను కాబట్టి మనకి వచ్చి ఇలా సెలెక్ట్ చేసుకొని చేశాను. లేదు అంటే మీరు నార్మల్గా టైప్ చేసినా కూడా మనకి పాయింట్ వైజ్ రాయాలనుకుంటే రాసుకోవచ్చు. ఇప్పుడు ఉందా ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉందా. సో నాకు ఈ ఫార్మాట్లో రాయాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తాను, సింప్లీ రాయండి యాపిల్, ఓకే, బనానా, నెక్స్ట్ క్యారెట్, ఓకే, డాగ్. ఈ విధంగా రాసుకోవచ్చు. మనకి పాయింట్ వైజ్ అనేది ఆటోమేటిక్గా ఎంటర్ కొట్టే కొద్దీ మనకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఈ పాయింట్ నాకు అవసరం లేదు, ఈ పాయింట్ నాకు అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ డీయాక్టివేట్ చేస్తాను. డీయాక్టివేట్ చేస్తే మనకి పోద్ది. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి ఉంది ఏంటంటే లైన్ స్పేసింగ్ అంటాం. లైన్ స్పేసింగ్. సో లైన్ స్పేసింగ్ అంటే ఈ లైన్కి మధ్యన గ్యాప్ రావాలనుకోండి. సో చూడండి మీకు చూపిస్తాను. ఓకే, ఈ లైన్కి మధ్యన గ్యాప్ రావాలనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారని సింప్లీ సెలెక్ట్ చేసి ఇలాగా చూడండి గ్యాప్ వచ్చింది. ఇంకా కావాలనుకోండి లైన్ స్పేసింగ్ ఇవ్వండి. చూడండి ఈ విధంగా గ్యాప్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఉంది ఏంటంటే లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్. ఇప్పుడు ఉందా. సో ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను WordPad అని రాశాను. WordPad అని రాశాను. సో ఈ WordPad అనేది నాకు ఏంటంటే సెంటర్కి రావాలి. ఇప్పుడు నేను లెఫ్ట్లో ఉంది డిఫాల్ట్గా. ఇప్పుడు నేను సెంటర్ క్లిక్ చేస్తే సెంటర్లో వచ్చింది. సో రైట్ సైడ్లో కావాలంటే రైట్ సైడ్లో వస్తుంది. నెక్స్ట్ జస్టిఫికేషన్ అంటే ఇది ఎస్పెషల్లీ ఫర్ పారాగ్రాఫ్. ఓకే, జస్టిఫికేషన్ అనేది ఎస్పెషల్లీ ఫర్ పారాగ్రాఫ్. ఓకే. సో ఇప్పుడు చూడండి ఇది ఉందా, ఈ పారాగ్రాఫ్ ఉంది, ఈ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఈ పారాగ్రాఫ్స్ అనేది చూడండి ఇక్కడ మనకి అటు ఇటు ఐసి ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను నేను, నాకు ఒక రెండు సైడ్లు ప్యారలల్గా రావాలి. సో ఇప్పుడు చూడండి క్లిక్ చేయండి. చూడండి రెండు సైడ్లు ప్యారలల్గా వచ్చింది. ఓకే, చూడండి రెండు సైడ్లు ప్యారలల్గా వచ్చింది. ఇలాగ రావడానికి యూజ్ చేసుకుంటారు ఇది. ఓకే. సో నెక్స్ట్ ఈ ఆప్షన్ అనేది ఏంటంటే మనకి పారాగ్రాఫ్ సంబంధించి లెఫ్ట్ ఇన్ ఎంత ఉంది, రైట్ ఇన్ ఎంత ఉంది, మొత్తం డీటెయిల్గా ఇస్తాడు. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉంది, లెఫ్ట్ అలైన్మెంట్స్ ఎయిట్ ఉంది, మొత్తం అన్ని చూపిస్తాడు ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ ఉంది ఏంటంటే పిక్చర్. అంటే మనం నోట్ప్యాడ్లోని పిక్చర్ యాడ్ చేయలేం, కానీ వార్డ్ప్యాడ్లో పిక్చర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పిక్చర్స్ని ఎలా యాడ్ చేసుకోవచ్చు అంటే సింప్లీ ఇక్కడ ఉందా, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేయండి, పిక్చర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో పిక్చర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి దీంట్లో మనకి ఏదైనా మనకి పిక్చర్స్ ఏమున్నాయి అనుకోండి. సో పిక్చర్స్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏదో పిక్చర్. సో ఏదో పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ ఉంది, ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా పిక్చర్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో పిక్చర్లో ఈ విధంగా మనకి రీసైజ్ చేసి దీంట్లో ఆప్షన్స్ కూడా ఇచ్చి ఉంటాడు, రీసైజ్ చేసుకోవచ్చు. ఓకే, పిక్చర్ని రీసైజ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత ఓకే చేసుకోవచ్చు. ఇలాగ చిన్న చేసుకోవచ్చు, పెద్ద చేసుకోవచ్చు, అని చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఏంటంటే పెయింట్ డ్రాయింగ్ అండ్ డ్రాయింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలా డ్రాయింగ్ చేసుకొని ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను, దీంట్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత ఇలా ట్రై చేశాను. తర్వాత ఏం చేస్తాను, దీంట్లో కలర్ ఫిల్ చేయాలనుకుంటున్నాను. కలర్ ఫిల్ చేసి ఓకే, సో కలర్ నెక్స్ట్ దాని తర్వాత చేస్తానంటే ఏదో ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే చేస్తాను. ఇలా కలర్ చేసుకొని డ్రాయింగ్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనం ఇలాగ పెయింట్ డ్రాయింగ్ కూడా చేసుకొని మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఉంది ఏంటంటే డేట్ అండ్ టైం. సో డేట్ అండ్ టైం కావాలంటే ఇక్కడ క్లిక్ చేశారంటే ఈ విధంగా షో చేస్తుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ వస్తాయి. మనకి వాట్ప్యాడ్లో ఒకే ఫార్మాట్ ఉంటుంది, MS నోట్ప్యాడ్లో ఒకే ఫార్మాట్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. మీకు ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అది. సో నెక్స్ట్ అంతా అవుతుంది ఫైండ్. మనకి ఆల్రెడీ మనం నోట్ప్యాడ్లో నేర్చుకున్నాం. సో ఫైండ్ మీన్స్ ఒక పర్టికులర్ వర్డ్ని దీని షార్ట్కట్కి Ctrl+F. ఓకే, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తామంటే నాకు డాక్యుమెంట్ మనం ఆల్రెడీ నోట్ప్యాడ్లో చేసాం కాబట్టి ఒకసారి చూడండి. నోట్ప్యాడ్ ఎవరు చూడకపోతే ఒకసారి నోట్ప్యాడ్లో కూడా మనం బ్రీఫ్గా డిస్క్రైబ్ చేస్తాను దీంట్లో. సో దీంట్లో కూడా చూడండి. ఓకే. సో ఈ విధంగా డాక్యుమెంట్ 1 2 3 4 5 6 ఈ విధంగా. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామా, రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో రీప్లేస్ డాక్యుమెంట్ బదులుగా ఇంకో వర్డ్ పెట్టాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, PAPER పేపర్. ఓకే, పేపర్ అని టైప్ చేసి తర్వాత ఏం చేస్తానంటే తర్వాత రీప్లేస్ కొడితే ఒక దగ్గర రీప్లేస్ అవుతుంది. అదే రీప్లేస్ అవ్వాలని క్లిక్ చేస్తే అవుతుంది. ఎక్కడెక్కడ ఉందో మన డాక్యుమెంటే అక్కడక్కడ మొత్తం చేంజ్ అయిపోద్ది. ఓకేనా. ఇది రీప్లేస్ ఆప్షన్. నెక్స్ట్ ఉంది సెలెక్ట్ ఆల్. మనం సెలెక్ట్ చేసుకున్నాం, డిలీట్ చేస్తే డిలీట్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ రావాలంటే ఏం చేయాలి, షార్ట్కట్కి ఏంటి Ctrl+Z, అండు అంటారు. Ctrl+Z ఇట్ ఈస్ అండు ఎక్స్ అని ఆల్రెడీ లాస్ట్ ఎక్స్ అని మనం రివర్స్ చేయడానికి యూజ్ చేసుకుంటారు అది. ఓకేనా. ఇది ఓకే, అర్థమైంది కదా. ఇది హోమ్ ట్యాబ్. నెక్స్ట్ ఉంది ఏంటంటే వ్యూ ట్యాబ్. సో వ్యూ ట్యాబ్లో ఇటు ఉంది, ఇక్కడ చూడండి మన పేజ్ని జూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, 100% స్క్రీన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఉంది రూలర్స్. ఇది సో చేస్తుంది కదా. సో మనకి రూలర్ సో చేస్తుంది. అదే టిక్ తీస్తాననుకోని చూడండి పోయింది, డిసేపియర్ అయిపోయింది. ఇక్కడ రూలర్ లేదు. మళ్ళీ క్లిక్ చేయండి, మళ్ళీ అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ ఇది స్టేటస్ బార్ అంటారు. దీన్ని ఏంటంటారు స్టేటస్ బార్. సో స్టేటస్ బార్ క్లిక్ చేయండి, చూడండి స్టేటస్ బార్ పోయింది. ఇక్కడ మన బాటంలో లేదు. మళ్ళీ క్లిక్ చేయండి, మళ్ళీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఉంది వాటర్ యాప్. సో వాటర్ యాప్ అంటే నేను చెప్పాను. సో వాటర్ యాప్ అంటే ఏంటి, వైల్ ఎంటరింగ్ ద టెక్స్ట్ ద ఇన్సర్షన్ పాయింట్ విల్ మూవ్ ఆటోమేటికల్లీ టు ద నెక్స్ట్ లైన్. దట్ feature is known as water app.
అంటే ఇక్కడ మనకి వాటర్ ర్యాప్ అనేది ఏ విధంగా ఉంటుంది చూడండి, నో ర్యాప్ కొట్టారనుకో ఇది ఒక లైన్ వెళ్ళిపోద్ది ఇలాగా, ఓకే, ట్రైన్ వెళ్ళినట్టు వెళ్ళిపోద్ది ఇలాగా. సో ఇప్పుడు మళ్ళీ వ్రాప్ టు విండో అంటే విండోకి ఫిట్ అవుద్ది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇంకో ఆప్షన్ ఉంది ఏంటి, వ్రాప్ టు రూలర్ అంటే స్కేల్ ఫిట్ అవుద్ది. ఇక్కడ చూసారు స్కేల్ ఫిట్ అయింది ఇది. నెక్స్ట్ ఉంది మెజర్మెంట్ యూనిట్స్, ఇంచెస్ అంటే ఇంచెస్లో మనకి స్కేల్ యూనిట్స్ ఇవి చేంజ్ అవుతుంటుంది, సెంటీమీటర్స్ అంటే సెంటీమీటర్స్, పాయింట్స్ అంటే పాయింట్స్, పికాస్ అంటే పికాస్, ఓకే. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఏంటంటే మనకి ఇప్పుడు నాకు ఒక పిక్చర్, ఏది పిక్చర్, ఎంఎస్ వర్డ్ ఉంది. ఈ ఎంఎస్ వర్డ్ విండో నాకు ఒకటి దాంట్లో డిస్ప్లే అవ్వాలి. సో అప్పుడు ఎలా చేస్తారంటే సింప్లీ ప్రింట్ స్క్రీన్ క్లిక్ చేయండి, ప్రింట్ స్క్రీన్, ఓకే, ప్రింట్ స్క్రీన్ మన కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చేస్తారు సింప్లీ పేస్ట్ చేసేయండి. చూడండి ఎంఎస్ వర్డ్ విండో అనేది ఇలాగా అవైలబుల్ అవుతుంది, ఓకే. సో ఇక్కడ మనకి ఫైల్లో ఏడు ఉంటాయి, ఇక్కడ చూడండి న్యూ అనే ఆప్షన్ ఉంది, ఓకే. సో న్యూ అంటే న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి, ఓపెన్ అంటే ఆల్రెడీ మనం సేవ్ చేసింది ఓపెన్ చేయడానికి, సేవ్ మీన్స్ సేవ్ చేయడానికి. సేవ్ యాజ్లో చూడండి డిఫరెంట్ నేమ్స్తో పాటు ఇక్కడ చూడండి మన వర్డ్ ప్యాడ్లో డిఫాల్ట్గా ఏ ఫార్మాట్లో సేవ్ అవుద్దంటే ఆర్టీఎఫ్ ఫార్మాట్లో, రిచ్ టెక్స్ట్ డాక్యుమెంట్లో సేవ్ అవుద్ది, ఓకే. ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఓకే. సో నెక్స్ట్ ఉంది ప్రింట్ దీంట్లోనే అన్ని అడ్వాంటేజెస్ దీంట్లోని అన్నీ మనకి కరెక్ట్గా ఉన్నాయి ఇక్కడ, మొత్తం అన్ని ప్రింట్కి సంబంధించిన రిలేటెడ్ మొత్తం అన్నీ ఉన్నాయి. ప్రింట్ రివ్యూ చూసుకోవచ్చు, మన పేపర్ కరెక్ట్గా ఉందా లేదా చూడండి, ఇలా ఉంటుంది. మన పేపర్ ఓపెన్ చేసి డాక్యుమెంట్ మన ప్రింట్ అవుట్ తీస్తే ఈ విధంగా మనకి వస్తుంది, నీట్గా చూపిస్తున్నాడు ఇక్కడ, ఓకే. సో ఓకే, ప్రింట్ రివ్యూ అని పేజ్ సెటప్ క్రియేట్ చేసుకోవచ్చు, మెయిల్ సెండ్ చేసుకోవచ్చు, వాట్ప్యాడ్ గురించి తెలుసుకోకపోతే అది కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఉంది ఎగ్జిట్ అంటే క్లోజ్ చేసుకోవడం. ఇది వాట్ప్యాడ్, ఓకే, అర్థమైంది కదా. సో ఇది వాట్ప్యాడ్. సో ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ లైన్లో అడగండి, నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను మీకు, ఓకేనా. థ్యాంక్ యూ.